డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Good evening, sir. Good evening. Yeah, good evening. Yeah, good evening, Andy. So, last classes, level doubts, anyone, please confirm once. Please clear. Even last classes, doubts, Andy. Anyone, please confirm. Clear up. Transfer check to branch office అని ఉంది సార్. అట్లా సార్ అది 39th 71 పేజ్. అక్కడ డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? బ్రాంచ్ ఆఫీస్ అనేది డెబిట్ తీసుకుంటాం సార్. ఓకే, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? అంటే ప్రీవియస్ మంత్ లో మీరు కొన్ని అసెట్స్ పర్చేజ్ చేసింటారు బ్రాంచ్ కోసం. అవును సార్. ఓకే, సో దానికి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇవ్వాలి కదా. అవును సార్. F7 లో ఎంట్రీస్ పాస్ చేస్తే ఏదైనా కూడా మనకు ఏమైనా డబ్బులు రావాల్సిన ఉన్నా, మనం ఎవరికైనా పే చేయాల్సిన ఉన్నా, సో F7 లో ఎంట్రీస్ పాస్ చేసి పెట్టు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. గోడౌన్ స్టాక్ సార్ స్క్రీన్ కనబడట్లేదు సార్. బ్రదర్ స్క్రీన్ కనబడట్లేదు సార్. బ్రదర్ మిగతా వాళ్ళకి కనబడుతుందా? స్క్రీన్ గైస్ మిగతా వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది సార్, కనబడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్రదర్. యా, సో ఇక్కడ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే మనకు ఏదైనా ఒక స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనము ఒక మెయిన్ గోడౌన్ లో స్టాక్ అనేది పెట్టుకుంటామండి. మనకు సబ్ గోడౌన్స్ ఉండొచ్చు, సబ్ బ్రాంచెస్ ఉండొచ్చు, సబ్ లొకేషన్స్ ఉండొచ్చు. మూడు ఒకటే, గోడౌన్స్ అన్నా, బ్రాంచెస్ అన్నా, లొకేషన్స్ అన్నా ఒకటే. ఇప్పుడు నా కంపెనీ కడపలో ఉంది. నాకు స్టాక్ అనేది నేను పర్చేజ్ చేసి కడప గోడౌన్ లో నేను స్టాక్ అనేది పెట్టుకుంటాను. అక్కడ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ కు స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి, బెంగళూరు బ్రాంచ్ కి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం? సో పర్చేజ్ లో ఎంత స్టాక్ ఉంది అంటే మెయిన్ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది, సబ్ బ్రాంచెస్ గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. ఇక్కడ పేజ్ నెంబర్ 84 చూడండి, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేసినప్పుడు ఎక్కడ సేల్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి. 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. క్రియేట్ లెడ్జర్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్,
నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్. మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అసెట్స్. నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్. సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేట యూనిట్స్ నెంబర్స్. స్టాక్ ఐటమ్స్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. %18. మానిటర్, ప్రాసెసర్ అతలా, ప్రాసెసర్ P4, కీబోర్డ్, తర్వాత ర్యామ్. ఇవి రెగ్యులర్ గా మీరు కామన్ గా చేసేటి. ఎస్కేప్. నెక్స్ట్ గోడౌన్. మీరు ఇక్కడ చూడండి, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఈ 2 గోడౌన్స్ ఇప్పుడు క్రియేషన్ చేసుకోవాలి. రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసరికి వెళ్ళండి, రెసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్ 12 lines. పర్చేస్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్. ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ గోడౌన్ లో స్టాక్ పెట్టుకుంటున్నాం? రా మెటీరియల్ గోడౌన్ 100, 2300. నెక్స్ట్ మానిటర్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. 50, 3500. ప్రాసెసర్ అథలాన్ 100. నెక్స్ట్ ప్రాసెసర్ P4, నెక్స్ట్ కీబోర్డ్, ర్యామ్. ట్యాక్స్ ఇవ్వాలి, Alt C. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST, HGST, GST, HGST. ఇలా టోటల్ గా 14,39,600 కి మనం పర్చేజ్ చేసాం యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ నుంచి. ఇప్పుడు
రా మెటీరియల్ ఉన్న గోడౌన్లో స్టాక్ ఏదైతే ఉందో అది అసెంబ్లింగ్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? అదర్ వచ్చెస్ స్టాక్ జర్నల్. ఓకే, ఏం స్టాక్ పంపిస్తున్నావు? రాస్తారు అతను. ఇక్కడ ఫస్ట్ ఏ గోడౌన్లో స్టాక్ ఉంది? స్పేస్ రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది 25. రేట్ నువ్వు పర్చేజ్ చేసిన రేటు డిఫాల్ట్ గా తీసుకుంటారు. హార్డ్ డిస్క్ మానిటర్ కీబోర్డ్ ర్యామ్. ఇటుపక్క ఏవైతే సోర్స్ కన్జంప్షన్ లో డేటా ఉందో ఇదే డేటా ఇటుపక్క కూడా సేమ్ టైప్ చేయాలి. రాస్తారు అతను అసెంబ్లింగ్ గోడౌన్ హార్డ్ డిస్క్ మానిటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఫర్నిచర్ 20,000. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఒక డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్. నెట్ లాస్ మనకి 5,000. నెట్ లాస్ 5,000 వచ్చిందా? తర్వాత స్టాక్ సమ్మరీ ఆల్ట్ ప్లస్ ఎఫ్ఆర్ ఎక్స్పాండ్ ఇచ్చామంటే ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇక్కడ హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, మనకి రా మెటీరియల్ లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 50 అలాగే ఉన్నాయి. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 25 ఉన్నాయి, రా మెటీరియల్ లో 75 ఉన్నాయి. సో ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ లోనే ఉన్నాయి. సో ర్యామ్ 75 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 75 ట్రాన్స్ఫర్ చేసాం. టోటల్ గా 475. ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ మనకి ఇలా ఉంటాయి. క్లోజింగ్ స్టాక్ మనం మార్చాం కాబట్టి ఇలా చూపిస్తుంది. డాష్ బోర్డ్ యాజ్ యూజువల్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, స్పెండింగ్ అండ్ నార్మల్ స్టాటిస్టిక్స్. సో దీన్ని గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాము. ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ గైస్ ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. మనం జస్ట్ ఐటమ్ క్వాంటిటీ ఇస్తే ట్యాక్స్ ఆటోమేటిక్ గా పడిపోవాలి. మనం మళ్ళీ సిజిఎస్టి, ఎస్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మనం ఇవ్వకూడదు. పర్చేజ్ అయినా సేల్స్ అయినా, బట్ ఎక్కువగా సేల్స్ లో ఉపయోగిస్తారు. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. దాన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఉంటాం. ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరకు మీరు సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మాన్యువల్ గా చేశారు కదా. చూడండి, ఇప్పుడు కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ మాన్యువల్ గా ఇస్తున్నారు. మీరు ఇదంతా మీరు మాన్యువల్ గా ఇవ్వటం. సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారంటే ఓకే, అలా ఇవ్వకుండా సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ అప్ డిఫాల్ట్ గా సెటప్ చేయడం ఎలా, ఇది ఇంపార్టెంట్ అవుతుంది.
ఎక్కడ సెటప్ చేయాలి ఇది అనేది మనకి ఇంపార్టెంట్. ఎస్కేప్ ఇవ్వండి, ఆల్టర్ లేకి వెళ్ళండి, వోచర్ టైప్ లేకి వెళ్ళండి, సేల్స్ లేకి వెళ్ళండి. సేల్స్ లేకి వెళ్ళి ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ సెటప్ చేయండి. నేమ్ ఆఫ్ క్లాస్ దగ్గర విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ తీసుకోండి. లోపలికి ఎంటర్ అవుతారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవ్వాలి లెడ్జర్ నేమ్ సేల్స్, సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్. ఎస్, ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ ఇవ్వాలి. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ దాని కింద సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్, టోటల్ యాజ్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ కి సెటప్ చేయడం. ఒకవేళ అదర్ స్టేట్ కి సెటప్ చేయాలంటే సేల్స్ ఐజిఎస్టి ఇవ్వాలి. సేల్స్ ఐజిఎస్టి, ఎస్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టి, రౌండ్ ఆఫ్, యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా ఒకసారి సేల్స్ ని క్లిక్ చేయండి. యా, చూసారా సేల్స్ ఐజిఎస్టి. ఇప్పుడు నేను సేల్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి డిఫాల్ట్ సెటప్ వచ్చిందా, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్. నేనేం చేయలేదు. ఇప్పుడు అర్జున్ ఐటీ సొల్యూషన్స్ లైక్ కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ తీసుకుంటున్నా. ఐటమ్ తీసుకోండి, క్వాంటిటీ ఇవ్వండి, జస్ట్ రేట్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా ట్యాక్స్ తీసుకుంటుందా మనం ఏం చేయకపోయినా? నేనేం ఇవ్వట్లేదు. ఆటోమేటిక్ గా రౌండ్ ఆఫ్, ట్యాక్స్ అన్ని తీసుకుంటా చూడండి. ఇది డిఫాల్ట్ సెటప్. విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్ పడుతుంది. ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి సేల్ చేసామనుకోండి, సేల్స్ ఐజిఎస్టి తీసుకోవాలి. ఆల్ టు సి ఇక్కడ గుణ మర్చెంట్స్, తండ్రి డెప్టార్స్, తెలంగాణ 36. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఐటమ్ తీసుకున్నా. చూసారా, నేను ఏమి ఇవ్వట్లేదు. డిఫాల్ట్ గా సెటప్ పడిపోతున్నాయమ్మా. ఐజిఎస్టి, రౌండ్ ఆఫ్ ఇలా. దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటారు. సార్ నాకు ముందులాగానే కావాలి, ఇలా వద్దు సార్ అంటే మళ్ళీ తీసేయండి, మళ్ళీ అక్కడికి వెళ్ళండి. ఆల్టర్ లేకి వెళ్ళండి, వచ్చే టైప్ లేకి వెళ్ళండి, సేల్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదా, ఇది తీసేయండి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్, ఎస్కేప్, ఎస్కేప్, వచ్చేస్తుంది. ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. అంతా ఫార్మాట్ అంతా వెళ్ళిపోయింది చూడండి, ముందులాగానే వచ్చేస్తుంది. ఎస్, ఇది గైస్, దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. సో టుడే వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ డిస్కస్ చేసాం. తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఈ రోజు చేయండి. ఫ్రమ్ టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. అవి నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, సెకండ్ మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్ మా? క్లియర్? ఓకే, ఓకే గైస్, డన్. బై.